బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్టు చేస్తలేవని. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణ్ రావును పట్టుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు, కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి. 10 నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎందుకు మీరు పట్టుకొస్తలేరు బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా. మీ చీకటి ఒప్పందంలో భాగంగా కాదా ఈరోజు ప్రభాకర్ రావు శ్రవణ్ రావును తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి, చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి. కాబట్టే ఢిల్లీకి వచ్చి చీకట్ల మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శ్రవణ్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు. నేను అడుగుతున్న బండి సంజయ్ని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వే కదా, ఎప్పటి లోపల ప్రభాకర్ రావును తెస్తావు, ఎప్పటి లోపల శ్రవణ్ రావును తెస్తావు, వాళ్ళని తెచ్చి మాకు అప్పచెప్పు. కేసీఆర్ కేటీఆర్ని అరెస్టు చేస్తామా లేదా మేము చెప్తాం. మేము గొర్రెల స్కామ్ జరిగితే మేము కేసు కడితే ఉన్న పేపర్లన్నీ ఈడీ తీసుకుపోయింది. మేము ఫార్ములా ఈ రేస్ కార్ల కుంభకోణం కోట్ల రూపాయలు దేశాలు దాటి ఇతర దేశాలకు కేటీఆర్ తరలిస్తే మేము కేసు కట్టంగానే ఈడీ ఆ పేపర్లు కూడా తీసుకుపోయింది. నేను అడుగుతున్న బండి సంజయ్ని, ఈడీ కూడా నీ కిందనే వస్తుంది. ఫార్ములా ఈ రేస్లో కేటీఆర్ని ఈడీలు ఎప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పు. గొర్రెల స్కీమ్లో బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పుండ్రి. విదేశాలలో టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్న ప్రభాకర్ రావును శ్రవణ్ రావును ఎప్పుడు తీసుకొస్తావో చెప్పుర్రి. మేమేమో కేసులు కట్టాలి, మీరు ఆ కాగితాలు సంకలు పెట్టి తీసుకెళ్ళి చీకట్ల ఢిల్లీకి పిలుచుకొని మీరు వాళ్ళతోని కూడుపుటాన్ని చేసి టెలిఫోన్ ట్యాపింగ్ ఏమో పార్లమెంట్ ఎన్నికలల్లో లెక్కలు సెట్ చేసుకోరు. పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ వాళ్ళు అనామకులను పెట్టి డిపాజిట్లు జప్తు చేయించుకొని మీకు 8 ఎంపీలు ఇచ్చారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అదేవిధంగా గొర్రెల స్కీమ్ని అడ్డం పెట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పెట్టకుండా మీరిద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. ఇదేనా అని నేను అడుగుతున్న బండి సంజయ్ గారు. ఇట్లనేనా మీరు కాపాడేది బీఆర్ఎస్ వాళ్ళని? మీరు చేస్తున్న పని ప్రజలు అమాయకులు అనుకుంటురా, ఎవరికి అర్థమైతలేదా అనుకుంటురా అని నేను అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐకి ఇవ్వని చెప్పి సిబిఐ విచారణ చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసేయాలి, లేకుంటే కోర్టు ఆదేశించాలి. ఇక ఎందుకు ఇస్తలేరు? మేము మా రామచంద్ర రెడ్డి గారు ఫోన్ టాపిక్ విషయంలో కోర్టులో కేసు వేసారు, సిబిఐకి ఇవ్వాలనే పని. కానీ అడ్వకేట్ జనరల్ వేసారు, రాష్ట్ర ప్రభుత్వానికి వాదిస్తున్నారు, అడ్వకేట్ జనరల్ వేసారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ బిడ్డను లోపలే చూపెట్టాం మేము, మరి దమ్మేందో చూపెట్టాం. తప్పు చేస్తే ఎట్లా జైలుకు పంపుతామో చూపెట్టాం మేము. నిష్పక్షపాతంగా నిజాయితీగా నిబద్ధతతో ధైర్యంగా ఏ విధంగా విచారణ జరుపుతామో మేము చూపెట్టాం మేము. కానీ మీరు ఒక నోటీస్ ఇస్తలేరు కాదే, ఒక నోటీస్ ఇంతవరకు కేసీఆర్ కుటుంబం అని కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఏముంది? కేసీఆర్ కుటుంబం ఏం అవినీతికి పాల్పడలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మదిలో ఉంది, మనసులో ఉంది. అందుకే ఒక్క నోటీస్ ఇస్తలేదు, కనీసం టచ్ చేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కుటుంబానికి క్లీన్ చీట్ ఇచ్చింది. అట్లా ఆలోచన లేకుంటే నోటీసులు ఇస్తుంటే తప్పు వేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడాక, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు పాల్పడ్డాడు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు అని చెప్పించి కాళేశ్వరంలో అక్రమాలు పాల్పడ్డారు అని చెప్పి అన్నీ చెప్పారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి చెప్పినప్పుడు అవినీతి పరునికి నోటీస్ ఎందుకు ఇస్తలేరు? విచారణ ఎందుకు చేస్తలేరు మీరు? లేకుంటే విచారణ చేసే అవకాశం మాకెందుకు ఇస్తలేరు? ప్రభాకర్ రావు గారు శ్రవణ పారిపోయింది ఎవరు? వీళ్ళ ప్రభుత్వం ఏర్పడ్డాకనే వీళ్ళు కేసు పెడితే వీళ్ళ కళ్ళ ముందే కదా, వీళ్ళు చూస్తుంటే పారిపోయింది కదా, ఎందుకు పట్టుకోవాలి? వీళ్ళు సిబిఐకి పట్టుకొస్తాం, పక్కా పట్టుకొని సిబిఐకి పట్టుకొస్తాం, అప్పుడు విమర్శించి పట్టుకురాకుంటే